జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఎక్కడ చూసినా ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ సింధూర్ ఇది వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఇది భారతీయ ధర్మ యుద్ధానికి గుర్తు. పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్కి సంబంధించినటువంటి పహల్గాంలో భారతీయ హైందవ మహిళల భర్తలని చంపివేసింది. మనందరి హృదయాలని కలిచివేసింది ఆ సంఘటన. ఇది రాక్షసుల కంటే ఘోరంగా ప్రవర్తించినటువంటి వారి యొక్క దుష్ట ప్రవర్తన చాలా నీచమైనటువంటిది. దానికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ అనే పేరుతోని పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై దాడి చేసి వాటిని మట్టుపెట్టారు. ఇది ఆంజనేయ స్వామి యొక్క అద్భుతమైనటువంటి సంఘటనని గుర్తు చేస్తూ ఉంది. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్హిం జనకాత్మజాయా ఆదాయ తేనైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం. ఆంజనేయ స్వామి గొప్పతనం ఏంటి అంటే, సముద్రాన్ని దాటి వెళ్ళి సీతాదేవి యొక్క శోకమనే అగ్నిని తీసుకొని అదే అగ్నితోని లంకా నగరాన్ని దహించి వేశాడు. ఇది ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనం. అలానే మన మోడీ గారు కూడా ఏ భారతీయ హైందవ మహిళల యొక్క నుదుటిపై ఉన్నటువంటి సింధూరాన్ని తుడిపివేశారో అదే సింధూరాన్ని తీసుకొని ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై దాడి చేసి వాటిని మట్టుపెట్టి మొత్తం భస్మం చేశారు. ఇది ధార్మికమైనటువంటి యుద్ధం. యుద్ధం అనేది అనివార్యమైనప్పుడు తప్పక చేయవలసింది. అనాదిగా కూడా ఈ యుద్ధం మనకి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా దేవతలకి అసురులకి యుద్ధం, పాండవులకి కౌరవులకి యుద్ధం, మంచికి చెడుకి యుద్ధం, ధర్మానికి అధర్మానికి యుద్ధం, సత్యానికి అసత్యానికి యుద్ధం. కనుక యుద్ధం అనేది అనుక్షణం ఏదో ఒక చోట కనిపిస్తూనే ఉంటుంది. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ అంటూ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రబోధిస్తాడు. అనుక్షణం నన్ను స్మరిస్తూ యుద్ధం చెయ్యు. కనుక మంచికి చెడుకి జరిగేటువంటి పోరాటంలో మంచి గెలవాలంటే, ధర్మానికి అధర్మానికి మధ్య జరిగేటువంటి యుద్ధంలో ధర్మం గెలవాలంటే ఆ భగవంతుణ్ణి మనం తోడు చేసుకొని ముందుకు సాగాలి. ఒకవైపు భారతదేశం యొక్క సాహసోపేతమైనటువంటి చర్యకి మనమంతా ఆనందిస్తూ ఉన్నాం. కానీ మనవంతుగా మనం ఏం చెయ్యాలి? మన వంతు కృతజ్ఞతని భరతమాతకి ఏ విధంగా మనం తెలియజేయాలి అంటే, అన్ని బలాలకి మూలమైన బలం దైవ బలం. ఆ దైవ బలం నారసింహ రూపంలో సాక్షాత్కరిస్తూ ఉంది. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అంటూ విశ్వామిత్రుడు ఆ బ్రహ్మతేజో బలం ముందు మిగతా బలాలన్నీ కూడా బలాదూరే అని అంటారు. అటువంటి ఆ పరబ్రహ్మ శక్తి నారసింహ రూపంలో ఉంటుంది. కనుక ఉగ్రవాదుల యొక్క చర్యని ప్రతిఘటించాలంటే ఆ ఉగ్ర నారసింహుణ్ణి మనమంతా ఉపాసించాలి. మన దేశ రక్షణ కోసం, ధర్మరక్షణ కోసం మనమంతా కూడా ఆచమనం చేసి దేశక్షేమార్థం నారసింహ మహామంత్ర జపం కరిష్యే అని చెప్పి, ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం అనే ఈ నారసింహ మహామంత్ర జపాన్ని యథాశక్తిగా మనమంతా చేసి, జపమైన తరువాత ఇదం నారసింహ మహామంత్ర జపం దేశ సైనిక దళేభ్య సమర్పణమస్తు అంటూ ఈ నారసింహ మహామంత్ర జప బలాన్ని దేశ సైనికులకి మనమంతా అర్పణ చేద్దాం. తద్వారా మనవంతుగా దైవ బలాన్ని దేశానికి చేకూర్చిన వాళ్ళం అవుతాం. మన చేతిలో
పరిమళ భరితమైనటువంటి పుష్పాలని పట్టుకొని ఎవరికైనా దానం చేస్తే ఆ పరిమళం మన చేతికి కూడా అంటుతుంది. అలానే దేశ రక్షణ కోసం మనం ఇలా చేయగలిగితే మన కుటుంబానికి నారసింహ రక్ష ఉంటుంది, మన దేశానికి నారసింహ రక్ష ఉంటుంది. ఈ రకంగా భారత ప్రభుత్వం తెలిపినటువంటి సూచనలని మనమంతా పాటిస్తూ మన వంతుగా భరతమాత రుణాన్ని తీర్చుకోవడానికి ఇది అసలైన సమయం కనుక ఆ దైవ బలాన్ని దేశానికి సమర్పిద్దాం. జై శ్రీమన్నారాయణ. నమో నారసింహ.